హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య క్రాఫ్ట్ ఐడియాస్. నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజుల వీడియోలో మనం వత్తులను ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి. క్షణాల్లో నిమిషాల్లో మనము వందల వత్తులు కూడా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. వచ్చేది దీపావళి, దసరా, కార్తీక మాసంలో మనం ఎక్కువగా వత్తులను యూజ్ చేస్తాం కదా, వీటిని ఈజీగా మనం రెడీ చేసేసుకోవచ్చు అండి. అగరబత్తి తీసుకోవాలి. తర్వాత దానిపైన ఉన్న ఈ బ్లాక్ అంతా ఇలాగ మనం కొట్టేస్తే ఊడిపోతుందండి. దీన్ని క్లీన్ చేసేసుకోండి. ఏదైనా క్లాత్తో తుడిచేసుకుంటే క్లీన్ అయిపోతుంది ఇలాగా. తర్వాత నేను దూదిని తీసుకున్నానండి. అందులో గింజలు తీసేసి దూదిని తీసుకున్నాను. ఇలాగా కొంచెం చిన్న చిన్నగా కొంచెం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తీసుకొని ఈ స్టిక్ని పెట్టేసి ఇలా ట్విస్ట్ చేస్తే సరిపోతుందండి. ఈజీగా రెడీ అయిపోతాయి మనకు వత్తులు. ఇలాగా చూడండి, ఈజీగా రెడీ అయిపోతాయి. ఇలా చిన్న చిన్నగా కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా ట్విస్ట్ చేస్తే సరిపోతుంది. నిమిషాల్లో కొన్ని వందల వేల వత్తులు మనం రెడీ చేసేసుకోవచ్చండి ఈజీగా. మనకి వచ్చే శ్రావణ మాసంలో దీపావళికి కూడా చాలా వత్తులు మనం దీపాలు వెలిగిస్తాం కదా, చాలా యూజ్ అవుతాయి. మనకి ఇలా ఒకటేసారి ఈజీగా మనం రెడీ చేసేసుకొని పెట్టుకుంటే మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ఇలాగా ఎన్నింటినీ చేసేసుకోవచ్చండి. ఒకవేళ అలా పీట లేకపోయినా కానీ ఇలాగా కొంచెము దూదిని తీసుకొని సేమ్ ప్రాసెస్లోనే కాకపోతే చేతి పైన పెట్టేసి ఇలా ట్విస్ట్ చేసేస్తే సరిపోతుంది. ఇలా అంటే కూడా మనకి వత్తులు రెడీ అయిపోతాయండి. ఈజీ ప్రాసెస్లో అన్నింటినీ ఎక్కువ మొత్తంలో మనం రెడీ చేసేసుకోవచ్చు. ఇవి మనకి చాలాసేపు వెలుగుతాయండి. దీపం కూడా ఎక్కువ నూనె పోసి పెట్టేస్తే చాలా ఎక్కువసేపు వెలుగుతాయి. చూడండి, ఒకసారి దీపం వెలిగించి కూడా చూపిస్తానండి. ఇలాగా మేము మా సైడ్ అయితే మేము 2 వత్తులు 3 వత్తులు అలా తీసుకొని ముట్టిస్తామండి. ఇలాగా మనం వత్తిని దీపంలో ఇలా పెట్టేసి కొంచెం నూనె పోసేసి వెలిగిస్తే చాలాసేపు ఉంటుందండి. కాగడ రాకుండా చాలాసేపు వెలుగుతాయండి. నూనె పోసినంత నూనె అయిపోయేంత వరకు వెలుగుతూనే ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి దీపం కూడా ఎంత బాగా వెలుగుతుందో. ఒక వత్తితో దీపం వెలిగించకూడదండి. 2 వత్తులు కనీసం 3 వత్తులైనా కానీ పెట్టేసి వెలిగించవచ్చు. తర్వాత వీటిని మనం చేసుకున్న వాటిని ఒక డబ్బాలో పెట్టేసి స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు అవసరమవుతుందో అప్పుడు చేసుకోవచ్చు. పూజ కూడా మనకి తొందరగా అయిపోతుంది. నెక్స్ట్ ఇంకో వత్తి చూపిస్తానండి. పువ్వు వత్తి. ఇలాగా మనం కొంచెం కాటన్ తీసేసుకొని ఇలా 2 సైడ్లని ఇలా మడిచేసి ఇలా ఒకసారి ఇలా తిప్పితే చాలండి, మనకు పువ్వు వత్తి రెడీ అయిపోతుంది. ముందర కొంచెం సన్నగా ఉంటే మళ్ళీ ఇలాగ కొంచెం దూది పెట్టేసి ఇలా అంటే సరిపోతుందండి. తర్వాత ఇంకో ప్రాసెస్ చూపిస్తానండి. అదే పువ్వత్తి ఇంకో రకం కూడా చేయొచ్చు. ఇలాగా కొంచెం ఇలా ఒక వేలు పెట్టేసి ఈ సైడ్కు ఉన్నవన్నీ తీసుకొని ఇలా కొంచెం ట్విస్ట్ చేయండి. ఇలాగ తింపిస్తే సరిపోతుంది. తర్వాత ఆ కాడ కొంచెం చిన్నగా ఉంటే సన్నగా మళ్ళీ కొంచెం ఇలాగ కొంచెం కాటన్ తీసుకొని ఇలా ట్విస్ట్ చేయండి. అంతే అండి, సరిపోతుంది. పువ్వు వత్తి రెడీ అయిపోతుంది. ఇవి కూడా చక్కగా కాలుతాయండి. కొందరు చిన్నగా చేసేసి పెట్టేస్తుంటారు, సరిగ్గా కాలవు కదా. ఇవి మనం కాడలు పెద్దగా చేసుకోవడం వల్ల దీపం వెలిగించే కాడలు చక్కగా ఎక్కువసేపు నూనె ఎంతవరకు ఉందో అంతవరకు చక్కగా వెలుగుతాయండి. ఇలాగే కొన్నింటిని రెడీ చేసేసుకోండి. ఇవి కూడా మనం ముందుగానే అయిపోయినాయి అంటే ఒక వారం రోజులకి సరిపడా, ఒక 15 డేస్కి సరిపడా మనం రెడీ చేసేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకుంటే మనకి పూజ సమయంలో టైం వేస్ట్ కాకుండా తొందరగా పూజ చేసేసుకోవచ్చు. తర్వాత నేను కొన్నింటిని రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ వెలిగించే కాడలకి కలర్ వేసుకోవచ్చండి. ఇది కుంకుమ అండి, తిలకము. ఇది ఆల్రెడీ పౌడర్ కాదండి, పేస్ట్ లాగే ఉంది. నేను ఈ మధ్య గణపతి దేవాలయానికి వెళ్తే నాకు పౌడర్ అని చెప్పేసి ఇది ఇచ్చారు. సర్లే దీనికి యూజ్ అవుతుందని ఇలాగా యూజ్ చేస్తున్నాను. కలర్స్ కూడా వేసుకోవచ్చు. కుంకుమని కొంచెం ఆయిల్లో మిక్స్ చేసి కూడా ఇలాగా పెట్టుకుంటే ఈజీగా మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది. నార్త్ ఇండియన్స్ అయితే ఇలాగా కొంచెం కుంకుమ కానీ ఏదైనా పెట్టి ముట్టిస్తారండి, వెలిగిస్తారు దీపాలని. ఇలాగ కలర్ఫుల్గా కూడా మనం చేసుకోవచ్చండి. పసుపు కుంకుమనే కాకుండా
ఇక్కడ నేను పసుపును కూడా కొంచెం తీసుకొని వీటికి కూడా సేమ్ ప్రాసెస్లో అన్నింటికి ఇలాగా పెట్టేసుకున్నానండి. పసుపు కొన్ని నీళ్లు కలిపాను, ఆయిల్ కూడా కలుపుకోవచ్చు. ఇలాగా పెట్టేసి అదేవిధంగా మనకి కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి కూడా ఇలాగ పిల్లలవి ఉంటాయి కదండి కలర్స్, వాటితో కూడా ఇలా కలర్ఫుల్గా నేను రెడీ చేశానండి. చాలా బాగా కనిపిస్తాయి. వీటిని ఒకసారి వెలిగించి చూపిస్తాను చూడండి. చూడండి, నిల్చోబెడితే మనము వత్తి పెడితే నిల్చోనే ఉంది. కొందరు చేస్తారు కదా అట్లా పడిపోతాయి. ఇది చాలాసేపు వెలుగుతుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఐడియాలో చూడండి, ఇలాగా నేను ఇప్పుడు వచ్చేది నవరాత్రులలో కూడా, దసరా నవరాత్రులలో కూడా కొందరు అఖండ జ్యోతి కూడా ముట్టిస్తారు కదా. నవరాత్రుల పూజ 9 రోజులు కంపల్సరీ ఉండాలి కదా. అందుకోసము ఇలా దీపానికి మనకు పెద్ద వత్తి కావాలి కాబట్టి ఇలాగా నేను రెడ్ కలర్ దారం తీసుకొని ఇలా పీలర్ ఉంటుంది కదా, చాపర్, దానికి కట్టేసి ఇలాగ చుడుతున్నాను. పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు ఈజీగా నేర్పేస్తుంటారు, ఇలా వత్తులని చేసేస్తుంటారు కదా. మనం ఇలా ఈజీ ప్రాసెస్లో నేర్చుకుంటే మనకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగా పూర్తిగా మనం ఎంతైతే దారం తీసుకున్నామో కొంచెం పెద్ద సైజుగానే పొడవులో తీసేసుకోవాలి దారాన్ని. ఇలా పూర్తిగా కొన వరకు చుట్టేసుకుంటూ రావాలి. ఇలాగా పూర్తిగా కొన వరకు చుట్టేసుకుంటూ వచ్చిన తర్వాత మనం ఇక్కడ పీలర్ ఉంది కదా, ఇక్కడ మనం ఈ రెడ్ దారాన్ని జాయింట్ చేసాం కదా, దాన్ని ఇప్పుడు ఇలాగా తీసేసేయండి. ఆ ముడిని విప్పేసుకుంటే చూడండి వత్తి అనేది ఎలా రెడీ అయిపోతుందో చూడండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఈ 2 కొనలను మనం ఇలా పట్టేసుకుంటే సరిపోతుందండి. చూడండి, దాని అంతటికి అదే ఇలా మనకు పెద్ద వత్తిలాగా రెడీ అయిపోతుందండి. చూడండి, ఈజీగా మనకి ఇంత పెద్ద వత్తి మనకు రెడీ అయిపోతుంది. చాలా సూపర్ అయింది. చూడండి, ఈజీగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని నవరాత్రులంతా కూడా మనం ముట్టించుకోవచ్చు ఈజీగా. మనము కొంచెం దారము కాకడ వచ్చినా కానీ పైకి అంటే సరిపోతుంది. ఇలాగ చూడండి, ఒకసారి నేను ఈ దీపానికి కూడా పెట్టి చూపిస్తాను. ఇలాగా పెట్టేసి ఈజీగా మనకి 9 రోజుల వరకు కూడా ఈజీగా ఉంటుందండి. ఇలా ఒక పైన పెట్టేసుకుంటే కాలిన తర్వాత కాగడ వచ్చినా కానీ ఇలా కొంచెం పైకి అనుకుంటూ ఉంటే సరిపోతుందండి. 9 రోజుల పాటు చక్కగా వెలుగుతుంది. నెక్స్ట్ వత్తి అండి, చూడండి, ఇది ఒక ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. వత్తి అనేది మనకు దీపం కూడా చాలా చక్కగా కనిపిస్తుందండి. ఒక్కోసారి 5 వత్తులు వేసి దీపాన్ని వెలిగిస్తారు కదా. ఇలాగా చేసేసుకుంటే ఫ్లవర్ లాగా చాలా బాగా మనకి కనిపిస్తుంది. చూడండి, ఇలాగా ఈ సేమ్ ప్రాసెస్లో 5 వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. అందరూ పంచముఖిలాగా కూడా దీపాన్ని వెలిగిస్తారు కదా. ఇలాగా ఒకసారి వెలిగించి చూడండి, చాలా బాగా కనిపిస్తుంది. ఇలాగా 5 చేసుకున్న తర్వాత ఇలాగా ఒకదాన్నొకటి తీసుకొని మధ్యలో ఈ 5 తీసుకొని ఇలాగా ఫోల్డ్ చేసుకోండి. ఇలాగ చుడితే ఈ 5 కూడా ఒక ఫ్లవర్ లాగా రెడీ అయిపోతుంది, ఫ్లవర్ వస్త్రం. ఇలాగా ఒక దీపంలో మనం నూనె పోసేసి ఇలా దీపాన్ని వెలిగించుకుంటే కూడా చాలా చక్కగా కనిపిస్తుందండి. కొందరు మధ్యలో కూడా వెలిగించకున్నా సరిపోతుంది. 5 అంటే 5 వెలిగించేసేసినా అని సరిపోతుంది. ఇలాగా చూడండి, చక్కగా కనిపిస్తుంది కదా దీపము. ఈ విధంగా ఇలాంటి ఐడియాస్ కొన్నింటిని చూస్ చేసుకొని ఇలాంటి మనం ఈజీగా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చండి. బయట మార్కెట్లో ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కుంటాం కదా, ఇలా ట్రై చేసి చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.